ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏదైతే ఉందో 2014 చట్టం. ఆ చట్టంలో ఒక లైన్ సవరణ చేసింది కేంద్రం. ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ అనే ప్లేస్‌లో ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి అని చెప్పి దాన్ని సవరణ చేశారు. అయిపాయే. ఇటు ఆంధ్రప్రదేశ్ పాలకపక్షంలో మాత్రమే, కేవలం వాళ్ళలో మాత్రమే. సో ఎక్కడ లేనటువంటి ఏమంటారు సంబరాలని చెప్పి సంబరాలకు పిలిపియాలని థ్యాంక్స్ టు ఇండియా అని అసలు ఏం జరిగిపోయిందో నిజంగా ఒక్కసారిగా ఆంధ్రప్రదేశ్ జనానికి అర్థం కాలేదు. అమరావతి నిర్మాణానికి కేంద్రం ఏమన్నా 10,000 కోట్లు ఇస్తామని ఏమన్నా చెప్పిందా? 5 ఏళ్ళు ఏమన్నా ప్రత్యేక హోదా ప్రకటించారా? ఆంధ్రప్రదేశ్లో వెనకబడే జిల్లాలకు బుందేలఖండ్ తరహా ప్యాకేజ్ ఏమైనా ఇచ్చారా? లేకుంటే అమరావతి నిర్మాణాలను ఏమైనా పూర్తి అయిపోయినాయా? అమరావతిలో ఏమన్నా వచ్చేసి ఒక 50 లక్షల మంది జనం జాయిన్ అయిపోయారా? లేకుంటే కనీసం 20 లక్షల మంది జనం వచ్చేసారా? అసలు ఆంధ్రప్రదేశ్లో ఏమైనా కనుక దేశంలో లేని పెట్టుబడులు వచ్చేసాయా? అసలు ఏం జరిగింది ఏంటి ఒక ముక్క అర్థం కాలే. కానీ చంద్రబాబు గారు అక్కడికి వెళ్ళారు. వెళ్ళి అంత మళ్ళీ సాష్టాంగ అంటే నా ఉద్దండరాయని పాలెంలో సాష్టాంగ నమస్కారాలు అని చెప్పి పొర్లుదండాలు పెడుతూ ఉన్నారు. అండ్ ఈ టీవీ స్టూడియోలో ఏమో దీపాలు పెట్టుకొని తిప్పుతూ ఉన్నారు. అసలు ఏం చేస్తున్నారు తెలియట, తప్పెట ఓడి కొట్టినట్లేరు. ఒకసారిగా అర్థం కాలే ఏం జరిగింది, అసలు ఏం ప్రయోజనం వచ్చేసింది. ఒకసారిగా రాత్రికి రాత్రి ఆంధ్రప్రదేశ్కి ఏం జరిగింది, అమరావతిలో ఏం జరిగింది, అసలు ఏమో అర్థం కాలే. ఇదంతా ఒక ఎత్తు అయితే తెలుగుదేశం జనసేన నాయకులు చంద్రబాబు గారు అటు జనసేన అధ్యక్షులు ఉప ముఖ్యమంత్రి నుంచి కొన్ని ప్రకటనలే వచ్చేసాయి. మొత్తం సంబరాలు చేసుకోండి, మొత్తం దీపాలు వెలిగించండి, సంబరాలు చేసుకోండి, సంబరాలు ఫోటోలు థ్యాంక్స్ ఇండియా అనే హ్యాష్ ట్యాగ్లో జత చేసి అప్లోడ్ చేయండి, మొత్తం ఆకాశం బద్దలయ్యే విధంగా సంబరాలు చేయండి అని చెప్పి 2 పార్టీలు ఒక ప్రకటన జారీ చేశాయి. 2 పార్టీలు సరే ఆ మేరకు టీవీ స్టూడియోల్లో దీపాలు వెలిగించారు. అండ్ చంద్రబాబు గారు ఇలా ఇంకా సంబరాలని చెప్పాడు. నాదెండ్ల మనోహర్ గారు ఆయన పార్టిసిపేట్ అయ్యారు. మరి వాళ్ళ అధ్యక్షుడు ఉన్నాడో తెలియదు. ఓన్లీ సంబరాలని చెప్పి ప్రకటన మాత్రం వచ్చింది, కానీ మరి ఆయన ఎక్కడున్నాడో తెలియదు. సో వీళ్ళు సంబరాలకు పిలిపించినా కూడా అరే ఎంతగానో సంబరాలు చేశారో, లేకుంటే ఆ థ్యాంక్స్ టు అనే హ్యాష్ ట్యాగ్ వీళ్ళ సంబరాల హ్యాష్ ట్యాగ్ వెతికి చూస్తే మాస్టరు వీళ్ళ ఫోటోలు తప్ప ఇంకేమీ లేవు. చంద్రబాబు గారు పొర్లుదండాలు పెడుతూ ఉన్నది, లోకేష్ గారు మినిస్టర్లను కలుస్తూ ఉన్నది. వీళ్ళు ఈ ఫోటోలు ఈ వీడియోలు తప్ప ఇవో 2-3 తప్ప అసలు హ్యాష్ ట్యాగ్ కింద ఒకటి లేదు. ఎక్కడే కూడా అదిగో జనాలు సంబరాలు చేసుకున్నారు, జనాలు దీపాలు వెలిగించారు అని చెప్పి తెలుగుదేశం పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఒక్కటి లేదు, వాళ్ళు పోస్ట్ చేసుకోవడం తప్ప. జనసేన పార్టీ వాళ్ళ ట్విట్టర్ హ్యాండిల్లో ఏమీ లేదు. 2 ట్విట్టర్ హ్యాండిల్లో కామన్గా ఒకటే ఫోటో వీడియో ఉంది. అది మనోహర్ గారు, చంద్రబాబు గారు, నారాయణ గారు వీళ్ళందరూ సంబరాల్లో పార్టిసిపేట్ చేయడం. మరి ప్రజల భాగస్వామ్యం ఏది? ఎక్కడ ఎవరు సంబరాలు చేసుకున్నారు? ఎక్కడైనా ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఎక్కడ సంబరాలు చేశారు, ఏం సంబరాలు చేశారు అంటే వీళ్ళు ఎంత భయంకరంగా పిలిపించారు. ఈ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి పిలిపించినందుకైనా యాడా కనపరాలే. వీళ్ళు చెప్పిన అదే వీళ్ళు క్లియర్ కట్గా చెప్పారండి. ఈ హ్యాష్ ట్యాగ్ కింద సోషల్ మీడియాలో పోస్ట్ చేయండి అని కూడా చెప్పారు. ఎక్కడ పోస్ట్ చేశారు, ఎక్కడ పోస్ట్ చేశారు? ఒక్కటి విజువల్ లేదు, ఏం కనిపించలేదు. ఎక్కడ జనం భాగస్వామ్యమే లేదు కదా, ఎక్కడెవరు సంబరాలే కనపరాలేదు కదా. ఏమో మరి.